ఇప్పుడు ఈ సామ్సంగ్ కంపెనీ అని చెప్పేసి ఇది ఫోన్ సామ్సంగ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ ఇది ఏది S24. ఈ ఫోన్ తయారు చేసిన కంపెనీ ఓనర్ ఆయన ఉంటాడు కదా, ఆయనకు నేను ఈ ఫోన్ అమ్ముతా అంటే తీసుకుంటాడా? ఈ ఫోన్ నేను అమ్ముతా తీసుకో అంటే తీసుకుంటాడా? ఆ కంపెనీకి నేను అమ్ముతా అంటే ఎస్. ఒక రైతు పండించినటువంటి రైతు వరి మళ్ళీ అదే రైతుకు నువ్వు ఉచితంగా ఇస్తున్నానంటావు. మళ్ళీ పోయి అదే కిరాణా కొట్టలలో పోయానే 25 కిలోల బ్యాగు 50 కిలోల బ్యాగ్ కొనుక్కొచ్చుకోవాలి. ఎక్కడదండి లాజిక్? అసలు నాకు అర్థం కాదు. ఎస్, చెప్పులు కుట్టినటువంటి చెప్పులు తయారు చేస్తున్న కంపెనీలు ఉన్నాయిగా, బాటా షోరూంలో, లేకపోతే యుఎస్ పోలా అని ఇంకోటి బ్రాండెడ్ గుచ్చి మన రేవంత్ అన్న వేసుకునేవి ఉన్నాయి కదా. అటువంటి వాళ్ళకు మళ్ళీ అదే కంపెనీలో ఎవరైతే తయారు చేసారో వాళ్ళకి మళ్ళీ మీరు వాళ్ళతో కొనిపించగలుగుతారా? వాళ్ళకి అమ్మగలుగుతారా? ఎస్, రైతుకి ఎందుకు ఈ పరిస్థితి? రైతుకి ఎందుకు ఈ పరిస్థితి? నాకు ఎంత ఆలోచించినా కూడా మింగుడు పడతలేదు. దీనికి సమాధానం ఏ మంత్రి చెప్తాడో, ఏ ముఖ్యమంత్రి చెప్తాడో చూద్దాం. అంటే ఇంకా పేదోడుగానే ఉండాలి, పెద్దోడుగానే అయిపోవాలనా?